అందరికీ నమస్తే. నేను మీ నాగయ్య తండు. చాలా మంది నాకు వాట్సాప్‌లో కానీ, యూట్యూబ్‌లో అడుగుతున్నటువంటి ప్రధానమైన ప్రశ్న ఏంటంటే ఇప్పుడు టీజీ సెట్ 2025కి సంబంధించిన రిజల్ట్స్ ఎప్పుడొస్తాయి? అయితే అనేక మంది విద్యార్థులు ఈ టీజీ సెట్ రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తా ఉన్నారు. ఎందుకంటే ఆల్రెడీ జీవో నంబర్ 4 ఇచ్చేసి డీఎల్ నోటిఫికేషన్ వస్తుందని చెప్పేసి కొంతమంది అనడం. అందులో గనక క్వాలిఫై అయితే నేను డీఎల్‌కి ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. ఎందుకంటే చేయాలి వద్దా అనే సందిగ్ధంలో ఉన్న వాళ్ళకు ఇదొక క్లారిఫికేషన్ దొరుకుతుంది. దానికోసం ప్రిపేర్ అయిదాన్న ఉద్దేశంతోటి చాలా మంది ఉన్నారు. ఇటు యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాలు దాదాపు 500 పోస్టులు రిక్రూట్‌మెంట్ జరుగుతాయని అదొకటి. సో, ఈ రకంగా డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీ వైస్‌గా ఉన్న వాళ్ళందరూ కూడా ఈ టీజీ సెట్ రిజల్ట్స్ ఎప్పుడెప్పుడా అని చూస్తా ఉన్నారు. ఎందుకంటే డిసెంబర్ 22, 23, 24లో ఎగ్జామ్స్ నిర్వహించారు. జనవరిలో మనకు రెస్పాన్స్ కీకి సంబంధించి ఇవ్వడం జరిగింది. తదుపరి అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్‌లో కూడా ఇంతవరకు రిజల్ట్స్ రాలేదు. ఇంకా ఎప్పుడొస్తాయని దీంట్లో జాప్యం జరుగుతున్న కొద్ది విద్యార్థులు కొంత ఆందోళనకు గురైతున్న విషయం తెలిసిందే. అయితే గతంలో మనం అనుకున్నాము మార్చి ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్ అనడం జరిగింది. ఇప్పుడు నాకున్నటువంటి సోర్స్ ద్వారా నేను తెలుసుకున్నటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, సో ఇంకొక 10 రోజులు అంటే ఇయాల 12 అనుకుందాం. ఇంకొక 10 రోజులు అంటే 22వ తారీఖు లోపు అంటే 7-10 డేస్ మధ్యన ఖచ్చితంగా టీజీ సెట్ రిజల్ట్స్ ఇస్తామని చెప్పేసి చెబుతా ఉన్న మాట మాత్రమే. అంటే అన్ని రోజులు ఖచ్చితంగా రాలేదు కదా అని అడగవాకండి. సో ఈ 10 డేస్‌లో ఇయాల 12 అనుకున్నట్టయితే 22 తారీఖు లోపు మనకు మాక్సిమం రిజల్ట్స్ రావడానికి అంటే ఉగాది వరకు మనకు రిజల్ట్స్ వస్తాయని మనం ఎక్స్‌పెక్ట్ చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి ఎందుకు డిలే అవుతుందని కొంతమంది అడగడం జరుగుతుంది. సో డిలే కావడానికి కారణం మనకి ఎప్పుడైతే రెస్పాన్స్ సీట్ పెట్టిన తర్వాత ఆబ్జెక్షన్స్ రైజ్ చేస్తే దానికి కమిటీ కూర్చోవడము, క్వెషన్స్ తీసివేయాలి అనే ప్రాబ్లమ్ ఉంటే తీసేయడం కానీ, మళ్ళీ మార్క్స్ యాడ్ చేయడం కానీ అదంతా జరిగిన తర్వాత మనకు టాప్ 6% తీయడము, మళ్ళీ రిజర్వేషన్స్ వారికి కేటాయించడము. సో ఆ రకమైనటువంటి మోడరేషన్ కోసం మనకు కొంత టైం తీసుకుంటుంది. ఒకవేళ ఒకటే ఎగ్జామ్ 2, 3 షిఫ్ట్‌లో జరిగినట్లయితే దానికి నార్మలైజేషన్ చేయడం గాని, సో ఈ అంత ప్రాసెస్ చేయడం కోసం కొంత టైం అవసరం ఉంటుంది. సో దానికోసమే డిలే అయితుంది తప్ప వేరే కారణాలు ఏమీ లేవని చెప్పి వాళ్ళు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇదంతా అయిపోయిన తర్వాత వాళ్ళు ఉన్నతాధికారులు అంటే వైస్ ఛాన్సలర్, మెంబర్ సెక్రటరీ వాళ్ళతోటి పర్మిషన్ తీసుకొని వాళ్ళు రిజల్ట్స్ రిలీజ్ చేసేసి ఇమ్మీడియేట్‌లీ మనకు సైట్‌లో పెడతారు. సో కాబట్టి విద్యార్థులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. టీజీ సెట్‌కి సంబంధించిన రిజల్ట్స్ మరొక 10 రోజుల లోపే అంటే మార్చ్ 22 బిఫోరే రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఒకవేళ మీరు హోప్స్ ఉండి వస్తుంది అనుకున్న వాళ్ళందరూ మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవచ్చు ఇప్పటి నుంచే. పేపర్ 1 గానియండి, డీఎల్ కోసం పేపర్ 1 చదువుకోవడము, పేపర్ 2నే ఉంటుంది. ఓన్లీ కంటెంటే ఉంటుంది. ఇప్పుడు డీఎల్ ఎగ్జామినేషన్స్ కూడా మొత్తం కంప్లీట్‌గా ప్యాటర్న్ మొత్తం చేంజ్ చేశారు. పీహెచ్‌డీకి మార్క్స్ ఇవ్ ఇవ్ ఇవి ఈసారి ఇచ్చిన దాంట్లో పీహెచ్‌డీ మార్క్స్ వెయిటేజ్ ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు జీవో నంబర్ 21 ఇచ్చారు. దాంట్లో పీహెచ్‌డీకి తక్కువ మార్కులు ఇచ్చారు. ఇప్పుడు జీవో నంబర్ 4 ద్వారా డీఎల్ ఎగ్జామినేషన్స్ కూడా మనకు మంచి మార్క్స్ పీహెచ్‌డీ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. చాలామంది ఆస్పిరెంట్స్ జేఆర్ఎఫ్ ఉన్న వాళ్ళు పీహెచ్‌డీకి ఎందుకు ఇవ్వాలి అనుకుంటున్నారు. సో ఈ రకమైనటువంటి సందిగ్ధంలో ఉంది. నా ఐడియా ప్రకారం మాత్రం సో పీహెచ్‌డీ ఉన్నందుకు మార్క్స్ ఇవ్వడం కరెక్టు. డి ఏ విధంగా అయితే డిగ్రీకి మార్క్స్ ఇస్తున్నారు, పీజీకి మార్క్స్ ఇస్తున్నారు. సో పీజీ 2 సంవత్సరాలు చదివితే మార్కులు ఇవ్వడం జరుగుతుంది. డిగ్రీ 3 ఇయర్స్ మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా పీహెచ్‌డీ కూడా ఒక కోర్స్ లాగానే కన్సిడర్ చేసినట్లయితే దానికి కూడా కొన్ని మార్కులు కేటాయించడం అవసరం. ఎందుకంటే మినిమమ్ 3 ఇయర్స్ మాక్సిమం 6 ఇయర్స్, 7 ఇయర్స్ కూడా ఒక్కొక్క క్యాండిడేట్‌కి పడుతుంది. అయితే ఈ జేఆర్ఎఫ్ ఉన్న వాళ్ళు గాని, నెట్ ఉన్న వాళ్ళు కానీ అడుగుతున్నటువంటి ప్రధానమైన అంశం ఏంటి అంటే ఎందుకు ఇవ్వాలి వీళ్ళకంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం అనుకుందాం. సో గతంలో ఒక 5 ఏండ్ల కింద జేఆర్ఎఫ్ క్వాలిఫై అయిన క్యాండిడేట్ ఏదో ఒక ఐఐటీలో, ఎన్ఐటీలో పీహెచ్‌డీ చేస్తాడు. ఒక 5 ఏండ్లు చదువుకుంటాడు. ఇప్పుడు ఆయన ఏజ్ 30 ఏండ్లు ఉండుండొచ్చు. అంటే ఇప్పుడే జేఆర్ఎఫ్ క్వాలిఫై అయిన కొను ఒక 6, 7 ఏండ్ల కింద జేఆర్ఎఫ్ క్వాలిఫై పీహెచ్‌డీ చేసిన ఆయనకు సేమ్ మార్కులు ఇవ్వడం సమంజసం అయితే కాదు కదా! సో ఆయన చదువుకున్న కోర్సు 5 ఇయర్స్ పీహెచ్‌డీ చేసినందుకు కానీ ఆయన మార్కులు ఇవ్వడం అనేది అవసరం. సో కొంతమంది ఆర్గ్యుమెంట్ ఏంటి అంటే సో పీహెచ్‌డీస్ వేరే దగ్గర నుంచి వాళ్ళు కొనుక్కున్నారు. అలాంటప్పుడు ఎట్లయితే ఇది వ్యవస్థలో ఎక్కడైనా జరిగేదే. అట్లాంటోళ్ళు టాప్‌లో రారండి. జస్ట్ వెరిఫికేషన్ వరకే ఉంటారు. అప్లై చేసేంత వరకే ఉంటారు కానీ ఫైనల్ లిస్ట్‌లో ఉండకపోవచ్చు. ఎందుకంటే మళ్ళీ 40% మార్క్స్ 40%కి రిటన్ టెస్ట్ పెడతా ఉన్నారు కాబట్టి, ఆ రిటన్ టెస్ట్ లోపట వీళ్ళు అక్కడే స్క్రీనింగ్ అయిపోతారు. ఎవరైతే మెరిట్ ఉన్నారో వాళ్ళే వస్తారు.
సో కాబట్టి ఈ అపోహలకు అన్నిటికీ పోవాల్సిన అవసరం లేదు. సో ఎలిజిబిలిటీ ఉండి స్టఫ్ ఉన్న క్యాండిడేట్ ఖచ్చితంగా వాళ్ళు ఈ డిఎల్ ఎగ్జామినేషన్ లో క్రాక్ చేస్తారు. నాకు ఉన్నటువంటి గత అనుభవంలో మనం చూసినట్లయితే టీజీపీఎస్సీ, జేఎల్ చూసినా, డిఎల్ చూసినా కూడా మెరిట్ ఉన్న క్యాండిడేట్స్ కి అన్ని ఉద్యోగాలు వచ్చినాయి. జేఆర్ఎఫ్ క్యాండిడేట్ కానీ, నెట్ కొట్టిన వాళ్ళు కానీ, అంతకుముందు ప్రిపరేషన్ సీరియస్ గా చేసిన వాళ్ళందరికీ కూడా జేఎల్, డిఎల్, పీజీటీ, టీజీటీ లాంటి ప్రతి ఉద్యోగం కూడా వాళ్ళు సొంతం చేసుకున్నారు. కాబట్టి అన్ని అపోహలకు పోకుండా నిర్భయంగా మీరు చదువుకోవడానికి మంచి టైం ఉంటుంది. ప్రిపరేషన్ కావచ్చు. ఎందుకంటే తెలంగాణ గవర్నమెంట్ జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాలు ఇస్తుందని చెప్పేసి అందరూ అనుకున్నారు. ఎప్పుడో యాక్చువల్గా జాబ్ క్యాలెండర్ ప్రకారం పోయిన సంవత్సరం మనకు నోటిఫికేషన్ ఇవ్వాలి, ఇంతవరకు నోటిఫికేషన్ ఏం లేదు. అది కూడా ఆందోళన చెందుతున్నారు విద్యార్థులందరూ. సో సో ఈ రకమైనటువంటి ఏదైనప్పటికీ కూడా మొత్తం మీద చివరిగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇంకొక 10 రోజుల్లో టీజీ సెట్ 2025కి సంబంధించినటువంటి రిజల్ట్స్ రాబోతున్నాయి. వాళ్ళందరూ అదే ప్రాసెస్ లో సీరియస్ గా ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. త్వరలో రిజల్ట్స్ వస్తాయి. ప్రిపరేషన్ చేయాలనుకున్న వాళ్ళు డిఎల్ కోసం, అసిస్టెంట్ ప్రొఫెసర్ల కోసం మీ ప్రిపరేషన్ జాగ్రత్తగా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. వన్ అండ్ ఆల్. గుడ్ నైట్.